గరికిపాటి నిజంగానే గడ్డి తింటున్నట్టు అనిపిస్తుంది. గరికిపాటి అంటే ఆ గరికిపాటి కూడా చేయడు ఈ గరికిపాటి. అంత హీనమైనటువంటి స్థితికి వెళ్ళిపోయాడు. అరే ఏమిటయ్యా గడ్డి తినే మాటలు? గాడిద గడ్డి తింటుంది, గరికి తిన్న గాడిదే పోతుందంటారు కానీ గరికి చిగులుతుందంటారు. నువ్వు గరికిపాటి కూడా కావు కాబట్టి నీకు ఆ గరిక విలువ కూడా నీకు లేకుండా చేసుకున్నావు. సరే నీ నోటికో ఏదో చేస్తారు, నువ్వు మేధావని అందరూ పొగుడుతున్నారని అందరూ సంతోషిస్తున్నారని. ఎవరు సంతోషిస్తున్నారు? బొంగుల వాళ్ళు, ఎవరో అమాయక ప్రాణులు. ఒక ఏదో అదేమిటో అంటారు, దాన్ని హిప్నటైజ్ చేస్తున్న వాళ్ళని నీ మాటల చాతుర్యంతో. వాళ్ళు విస్ఫారితమైనటువంటి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు నేను అనుకోను. ఛాందస్ భావాలు గల వాళ్ళని నువ్వు ఎదవ కవులు ఆసక్తులు చెబుతుంటావు. అప్పుడప్పుడు ఏం దొల్లుతాయో అని వింటున్నారు కదా ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నావు. చిరంజీవి వ్యవహారంలో అలాగే చేసావు. పొగరబోతాను నీకు. ఏమనుకుంటున్నావు నీకు? ఎక్కడ ఎంజీఆర్ పెట్టాడయా, తర్వాత ఎన్టీ రామారావు పెట్టాడయా చిన్నపిల్లలు వాళ్ళకి ఆహారం మధ్యాహ్న భోజన పథకం ఎందుకు పెట్టారు? ఈ దేశ జనాభా ఎంత, ఇందులో పేదలు ఎంతమంది ఉన్నారు, ఈ పేదరికానికి కారణం ఏమిటి? నీలాంటి దౌర్భాగ్యులు పని పాట లేకుండా దోపిడీ చేసుకుని తినేవాళ్ళు, మోసాలు చేసి బతికేటువంటి వాళ్ళు, వెధవ కవులు చెప్పేవాళ్ళు బాగుంటున్నారు. కాయ కష్టం చేసేవాళ్ళు కాయ కష్టంతో ఉండిపోతున్నారు. పుట్టిన బిడ్డలకి చదువు సంఖ్య లేకుండా ఉంటున్నారు. ఈ పేదాలకి ఉన్నటువంటి రాజ్యాంగం హక్కు కల్పించిందయ్యా. ఆ రాజ్యాంగ హక్కు ప్రకారంగానే వాళ్ళకు కొన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి. చాలా అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేశారు ఎన్టీ రామారావు గారు కానీ ఎంజి రామచంద్రన్ కానీ. ఆ ప్రకారంగా కొనసాగుతూ వస్తుంది. గుడ్డు పెడితే తప్ప గాడిద గుడ్డు అంటావా? గాడిద గుడ్డ? నువ్వే గాడిదలాగా మాట్లాడావు. నీకు చాలా చాలా పొగరబలిసింది. నీ పెళ్ళాం నిన్ను ఎన్ని రకాలుగా తిట్టిందో, ఎంత హీనంగా తిట్టిందో, అయినా నిన్ను మన్నిస్తున్నారు. ఇది ఏదో పర్సనల్ ఎఫ్ఐఆర్లే అనుకుని. ఎస్ నౌ జస్ట్ వీ కమింగ్ టు ద డెఫినెట్గా మాకు ఒక వ్యవహారం అర్థమవుతోంది. నువ్వు అంత పనికిమాలిన వాడు అని చెప్పేసి పర్సనల్ ఎఫ్ఐఆర్ అనుకోవడం కాదు, కానీ నీలాంటి పనికిమాలిన వాడిని ప్రవచనాలు చెప్పించుకుని మేము కొంతమంది ఫాలో అవ్వడం అనేటువంటి. నేనుగేం ఫాలో అవ్వలేదు. నేను చెప్పానుగా ముందే, అలాంటి వాళ్ళే ఫాలో అవుతారు. నీకు పొగర బలిసిపోయింది. నీకు చాలా దగ్గరికి వచ్చినాయి. నీకు గుండు పగిలిపోద్ది. చాలా ప్రమాద స్థితిలో ఉన్నావు నువ్వు. అధిక జనాభా కలిగినటువంటి పేద వర్గాల యొక్క కడుపు కొట్టాలని నీ ద్వేషాన్ని, నీ విద్వేషాన్ని, నీ ఈర్షని దళితుల మీద చూపిస్తావా? పేద వర్గాల మీద చూపిస్తావా? డూ యూ థింక్ దట్ యూఆర్ సో పోష్ మ్యాన్? నువ్వు పోష్ మ్యాన్ కాదు, బొక్క కాదు, ఒక పనికిమాలిన సన్నాసి నా కొడుకుని నిరూపించుకున్నావు. ప్లీజ్ క్షమాపణ చెప్పు. ముక్కు నేలను పెట్టి రాయి. ఎవరైతే పెద్దలున్నారో ఈ దళిత జాతుల్లో వాళ్ళకి క్షమాపణ చెప్పు. కాళ్ళు పట్టుకో, లేకపోతే నీ దోల తీర్చేస్తారు. జాగ్రత్త.